ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. కొన్ని నమ్మకాలు మనం నమ్మాలమ్మా. అయినా అమ్మవారికి చీర పెట్టడం అనేది చాలా శుభం కదా. నాకు అర్థమైంది బాబాయ్. సరే, రేపే వెళ్ళి అమ్మవారికి చీర పెట్టేసొస్తాను. మేము నీతో వస్తామమ్మా. మీరు షాప్ చూసుకోండి, అమ్మమ్మ నేను వెళ్ళొస్తాం. సరేనా? అమ్మా, బ్రేక్ వేసిన బాడీ షేక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఓ ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నానని ఎలా చెప్పాలి? ఏమైందిరా? అమ్మా, ఎందుకు ఇలా కుంటున్నావు? ఏం లేదు లేవే, లోపలరా చెప్తాను. పదా, అమ్మా కూర్చో. ఏమైందిరా? ఆటలో ఆస్తంతా పోగొట్టుకున్నోడికి ఆస్తి పన్ను కట్టమని నోటీస్ వస్తే ఏమవుతుంది? అదే అయింది. ఏంట్రా, ఆటలో ఆస్తి పోగొట్టుకున్నావా? ఏం నాన్న ఈ దెబ్బలు? అమ్మా, గొడవ జరిగింది లేవే. గొడవ? ఇన్ని దెబ్బలు కొట్టేశారేంట్రా? ఎవట్రా నిన్ను కొట్టింది? వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ జిమ్మడిపోను. ఎంతమంది కొట్టాడ్రా? అబ్బా, ఎంతో మంది కాదులేమ్మా, ఒక్కతే కొమ్మింది. ఒక్కతేనా? అంటే ఆడమనిషి నిన్ను కొట్టింది? అయ్యో, ఆడమనిషి చేతిలో దెబ్బలు తిన్నావా? ఆడమనిషి అని ఎవరు చెప్పారే? నువ్వే కదరా కుమ్మింది అన్నావు. కుమ్మింది అంటే ఆడదైపోతుందా? ఆడది ఎక్కడైనా కుమ్ముతుందా? మరి ఆడది కాక ఆంబోతు కుమ్మిందా? ఏమన్నా? ఆంబోతా? ఆంబోతే కుమ్మింది. ఇందాక ఒక్కతే అన్నావు. మరి జంతువుల్ని అది ఇది అనక వాటికి మనలాగా ఒంటి పేర్లు ఇంటి పేర్లుంటాయా? ఆంబోతు నిన్ను ఇంతలా ఎందుకు కుమ్మిందిరా? ఎందుకంటే దానికి బాగా ఆవేశం వచ్చినట్టుంది. అమ్మా అమ్మా, ఆంబోతు బాగా కుమ్మిందే. ప్రకృతి దానికి సహకరించింది, నన్ను పరిగెత్తించింది. అదృష్టం ఉండి తప్పించుకున్నాను, లేదంటే నా ఫోటోకి దండ పడేది. రేయ్, రారా, వేడి నీళ్ళు పెట్టి కాపడం పెడతాను. నాకేదో డౌట్గా ఉంది. డౌట్గా అంటే నువ్వు కూడా నాతో రా, నిన్ను కూడా కుమ్ముతుంది. అబ్బా ఊరుకోండి, వాడు అసలే నొప్పులతో బాధపడుతున్నాడు. నువ్వు రా నాన్న. వీడికి నీ దెబ్బలు తగిలాయంటే ఏం జరిగి ఉంటుంది? ఏంటమ్మా గుడికి తీసుకొచ్చా? మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించమని పిలిచారు. నీకు జ్వరం తగ్గిపోతే ఇక్కడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను. అందుకే ఎలాగూ గుడికొస్తున్నాను కదా అని నిన్ను కూడా తీసుకొచ్చాను. మళ్ళీ ఇలాంటివి జరగకూడదని ఆ అమ్మవారికి దండం పెట్టుకో. పద వెళ్దాం. ఓం క్షత్రస్సరాజావరుణోద్రాజః నక్షత్రానాగుం శతభి స్వగ్వసిష్ఠతి. కృష్ణమ్మ వచ్చావా? వచ్చాం పిన్ని. ఇదిగో సునైనికి బాలేదు, అందుకే అమ్మవారికి మొక్కుకున్నాను. దండం పెట్టుకొనొస్తాను. ఈలోపు మీరు అమ్మాయిని కూర్చోబెట్టి అంతా రెడీ చేసేయండి. పదమ్మా. పంతులుగారు, మా అమ్మాయికి అమ్మవారి బొట్టు పెట్టండి. భయపడి జ్వరం తెచ్చుకుంది. అలాగేనమ్మా. రా కృష్ణమ్మ, ఆశీర్వదించు.
కృష్ణమ్మ, అందరికంటే ముందుగా నువ్వే ముత్తైదువుగా తాంబూలం తీసుకోవాలి. మా నాన్నగారు అమ్మవారికి రెగ్యులర్గా చీర సమర్పించేవారు. ఇప్పుడు నేను కూడా చీర, పసుపు, కుంకుమలు తీసుకొచ్చాను. అలాగేనమ్మా. పూజ చేయండి. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే. అత్తయ్య, సుజాత వాళ్ళ అత్తయ్య ఇద్దరూ రావట్లేదని సుజాత ఫోన్ చేసింది. అయ్యో, ఇప్పుడు చెప్పడం ఏంటే? ఇద్దరు ముత్తైదువులు తగ్గుతారు కదా, మరిప్పుడు ఎలా చేయడం? నేను ఈ గుళ్ళో ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అత్తయ్య. ఓం సంరాజంజ విరాజంజావిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామాసగుంద్రజావసేమానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభివ్రతజ్ఞాగహై శ్రియామాపరి. మొదటి వాయనం కృష్ణమ్మకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నీ బ్రతుకు చాలా బాగుంటుంది. వాయనాలు పుచ్చుకోవడానికి ఇద్దరు ముత్తైదువులు తగ్గారు. మీరొచ్చి వాయనాలు పుచ్చుకొని మా అమ్మాయిని ఆశీర్వదిస్తారా? వస్తున్నాం, పదండి. రండమ్మా. కృష్ణమ్మ చెయ్యి చాలా మంచి చెయ్యి. అమ్మా, నీ చల్లని చేతులతో ఆశీర్వదించు. కృష్ణమ్మకి వాయనం ఇవ్వు. పిన్ని, కృష్ణ తులసి కూడా ఇక్కడికొచ్చింది. తను ముందు వాయనం తీసుకుంది, తనే ముందు ఆశీర్వదించింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆశీర్వదించాలా? మనకి కృష్ణ తులసికి సంబంధం ఏంటి? ఆ పిల్ల తల్లి వచ్చి పిలిచింది, మనం వస్తామని మాటిచ్చాం, ఆశీర్వదించి వెళ్ళిపోతాం. అయ్యో, అక్కడే ఆగిపోయారంటి. రండమ్మా. వాయనం అందుకోండి. ముందు మా అరుంధతికి ఇవ్వమ్మా. సరే, వాయనం తీసుకోండి. తను నా కూతురమ్మా, పేరు అరుంధతి. ఆగవే రజని, నువ్వు అరుంధతివి కదూ? మీ నాన్నగారు కైలాష్ గారు కదూ? అవును. అప్పుడు పెళ్లి చెడిపోయి పిల్లల్ని కని ఎటో వెళ్ళిపోయావు కదా? పిన్ని, ఇప్పుడు అవన్నీ ఎందుకో? వాయినం ఇస్తానని పిలిచింది కదా, వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుని పంపించండి. అదేంటి కృష్ణమ్మ అలా అంటావు? ఇలా పెళ్లికి ముందే పిల్లనో పిల్లోన్నో కనేసి ఇక్కడ మొహం చెల్లక ఎక్కడికో వెళ్ళిపోయి కోట్లు సంపాదించేసి తిరిగొస్తే ఈవిడ బ్రతుకు మంచిదైపోద్దా? ఇలాంటి ఆవిడ ఆశీర్వదిస్తే మన పిల్ల బాగుంటుందా? పిల్లల బ్రతుకులు బాగుండాలంటే ఆశీర్వదించాల్సింది డబ్బున్నోళ్ళు కాదు, మంచోళ్ళు, మనసున్నోళ్ళు. నా మనవరాల్ని నువ్వు ఆశీర్వదించావు, అది నాకు చాలు. పిన్ని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరుంధతి
చాలా మంచిది. ఆపు కృష్ణ తులసి, తులసి. వాహ్, ఏం ప్లాన్ చేసావు? నీ అలగా జనం మొత్తాన్ని నీ చుట్టూ పెట్టుకొని కావాలని నన్ను అవమానిస్తావా? నీ అన్న నేరం చేస్తే నన్ను దోషిని చేస్తావా? లేదు అరుంధతి, ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. ఛీ, నోర్మై, నీ గురించి నాకు తెలీదా? మా నాన్నని చంపి ఈ లోకం నుంచి పంపించేసిన కుటుంబం నీది. నన్ను మానసికంగా చంపడానికే ఇదంతా చేసావని తెలుసుకోలేనా? అయ్యో లేదు అరుంధతి, నేను చెప్పేది నమ్ము. నేను గుడికి రావడం చూసావు, వీళ్ళందర్నీ సెట్ చేసావు. ముత్తైదువులు తగ్గారని నన్ను ఇక్కడికి రప్పించావు. కరెక్ట్ టైం చూసి నా గతాన్ని తవ్వించావు. నా గుండెని ముక్కలు చేయించావు. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? తప్పు నీ వైపు ఉంచుకొని కూడా సాటి ఆడదాన్ని ఇంతలా చులకన చేయించావు. గుర్తుంచుకో తులసి, నీకు 4 ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ అవమానం జరిగినా భరించాల్సింది నువ్వే. ఏదో ఒక రోజు ఆ అవమానం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది నా గుండెల్లో బాధ. అరుంధతి, దయచేసి నేను చెప్పేది విను అరుంధతి. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, దేనికి నాకు సంబంధమే లేదు. చూడు, నువ్వెన్ని బొట్లు వేసినా, నాలుక మీద కర్పూరాలు వెలిగించి పెట్టుకుని చెప్పినా అవన్నీ పచ్చి అబద్ధాలే. నాకు నువ్వేవి చెప్పద్దు. చెప్పినా నేను వినను. చెప్పే అర్హత నీకు లేదు. ఏమైందమ్మమ్మా? ఏం జరిగింది? ఏమైంది కమల? అరుంధతి ఎందుకలా గదిలోకి వెళ్ళిపోయింది? అమ్మా, అమ్మా, అమ్మా అరుంధతి, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అమ్మా అరుంధతి, ఏమిటమ్మా, ఏం మాట్లాడవు? అమ్మా చెప్పమ్మా. గుడికెళ్ళి హ్యాపీగా ఇంటికి వస్తావు అనుకుంటే ఇలా బాధపడుతున్నావేంటమ్మా? ప్లీజ్ అమ్మా, ఏం జరిగిందో చెప్పు. ఎలా చెప్తుంది నాన్న? ఏమైంది? ఎవరి వల్ల బిజినెస్ సరిగ్గా జరగలేదని గుడికి వెళ్ళామో వాళ్లే అరుంధతిని అవమానించారు. ఇలా పెళ్లికి ముందే పిల్లనో పిల్లోనో కనేసి ఇక్కడ మొహం చెల్లక ఎక్కడికో వెళ్ళిపోయి
కోట్లు సంపాదించేసి తిరిగి వస్తే ఈవిడ బ్రతుకు మంచిదైపోద్దా? నాకు ముందు తాంబూలం ఇవ్వటం వల్ల ఏమనర్థం జరుగుతుంది? వాళ్ళకు అలాంటి ఫీలింగ్ కలిగించింది ఆ కృష్ణ తులసి. కావాలని నన్ను వెనక్కి పిలిపించి తనేంటో గొప్ప చూపించుకుంది. నా గురించి అంత చులకన భావం కల్పించి నన్ను అవమానించింది. 5 ఏళ్ల క్రిందట జరిగిన పొరపాటుని అందులో నా తప్పు లేకపోయినా అది నా నేరంగా ముద్ర వేయించింది. తన తమ్ముడు చేసిన నేరానికి తనకి ఏ సంబంధం లేనట్టుగా చాలా చాలా మంచిదల్లా ప్రాజెక్ట్ చేసుకుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. అమ్మా, దానికి కారణం నేనేనమ్మా. నువ్వు కారణం ఎలా అవుతావు నాన్న? కృష్ణ తులసి చేసిన తప్పుని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు గర్వంగా తలెత్తుకునేలా చేయటం కోసం, నీ పేరు నిలబెట్టడం కోసం, నీ మొహంలో సంతోషం చూడటం కోసం నేను ఈ ఊరొచ్చానా. కానీ ఇది నీ గతంతో ముడిపడి ఉన్న ఊరని, ఆ గతం నీ జీవితం మీద చేదు ముద్రను వేసిందని తెలియక నేనిక్కడికొచ్చానమ్మా. వచ్చి ఒక పొరపాటు చేశాను. అది పొరపాటని తెలియక ఇంకో తప్పు చేశాను. ఆ తప్పే నేనిక్కడికి రప్పించింది. ఇక్కడికి రాకపోతే అసలు నీకు కృష్ణ తులసి కలిసేదే కాదు, నీకీ అవమానం జరిగేదే కాదు. నాకు అవమానం జరిగింది నేనిక్కడికి రావటం వల్ల కాదు నాన్న. ఆ కృష్ణ తులసి మనసులో ఉన్న మురికి వల్ల. అందుకే తను మన వ్యాపారానికి ఎదురొచ్చింది. తన కూతుళ్లతో మన వ్యాపారం పాడేలా చేసింది. ఇంకా అవేవి జరగవమ్మా. నేను వదలను. ఈసారి వేరే దారిలో వెళ్తాను. కృష్ణ తులసిని కన్నీళ్లు పెట్టిస్తాను. కోపం కోటీశ్వరుడికి వస్తుంది, పేదవాడికి వస్తుంది. ఆ కోపాన్ని ఏ రూపంలో బయట పెట్టాలో తెలిసిన మనిషే పైకెదుగుతాడు. నీ కోపం నీకక్కర్లేని ఆయుధం నాన్న. ఇది నా కోసం మొదలైన యుద్ధం. ఇప్పుడు నా కొడుకు కోసం ఆ యుద్ధాన్ని నేను చేస్తాను. నీకివన్నీ వద్దు విక్కీ. నువ్వన్నీ వదిలేసి హ్యాపీగా ఉండు. ఎదిగిన కొడుకున్నప్పుడు అమ్మకి అవమానాలు జరిగితే అయినా వాడు ఊరికి ఉండిపోతే ఇంకా కొడుకు ఎదగడం వేస్ట్ అమ్మా. విక్కీ, వాడన్న మాట కరెక్టే కదమ్మా. రేఖ, బాబాయ్ వాళ్ళు. అరుంధతి, నీ ఆలోచనలో న్యాయం ఉంది, కానీ నీ కొడుకు చెప్పిన దాంట్లో ధర్మం ఉందమ్మా. ఇప్పుడు వాడి ఆలోచన వాడిని చేయనివమ్మా. వాడి గురించి ఇంకేం ఆలోచించకు. జరిగేది జరగక మానదు. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, రెస్ట్ తీసుకో ప్లీజ్ అమ్మా. పద. ఏంటక్క, కుమార్రాజు నువ్వు చావుగొట్టావా? వాడు విక్కీ దగ్గర పనిచేస్తున్నాడు కదా, పైగా సునైన కిడ్నాప్ అయిన దగ్గర కూడా కనిపించాడు. అందుకే ముసిగేసి మరీ కాబోయే పోలీస్ దెబ్బ రుచి చూపించాను. భలే పనిచేసావక్క. లేదంటే ఊరుకుంటానా? అయినా వాడు మనకి తమ్ముడవుతాడు. కానీ అలాంటి వాడికి ఎంత చెత్త మెంటాలిటీ వచ్చిందో చూడు. వాళ్ళ నాన్న ఎలాంటి వాడో వాడు అలాగే తయారయ్యాడు. విక్కీ గాడితో చేతులు కలిపి సున్నైనని ఏడిపించాడు వెధవ. విక్కీ వాళ్ళని మనం ఏమీ చేయకపోతే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని అమ్మ అంటుంది. కానీ వాళ్ళు ఊరికే ఉండరక్క. ఊరికే ఉండేవాళ్లే అయితే
అసలు మన బిజినెస్ ని పడేసి మరి విక్కీ గాడు బిజినెస్ పెట్టాలని ఆలోచన చేసేవాడు కాదు. మనం అమ్మవారికి ఇచ్చే చీరని కొట్టేసి వాడు బంగారు చీర ఇవ్వాలని చూసేవాడు కాదు. వాళ్ళందరి మెంటాలిటీ ఒకటే అక్క. ఎదుటి వాళ్ళని నాశనం చేసినా వాళ్ళు ఎదిగిపోవాలనుకుంటారు. మన ఫోన్లోకి మనకి తెలియకుండానే ఎంటర్ అయిపోయే వైరస్ లాంటి వాళ్ళు. వైరస్ ని మనం ఏం చేయకపోయినా అది ఊరికే ఉండదక్క. మనం చేసుకునే పనిని చేసుకోనివ్వకుండా మొత్తం ఫోన్ని నాశనం చేస్తుంది. వీళ్ళు అంతే. మన మా నాన్న మనల్ని బతకనివ్వరు. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. మనం పెట్టుకున్న నియమాల్ని దాటి వెళ్ళొద్దు. ఇప్పుడొక మగాన్ని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళల్లో డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆ మగాడు చరణే అవుతాడు. మేమెవ్వరం నువ్వు పెట్టిన రూల్స్ ని దాటమమ్మా. సార్ మీరిక్కడున్నారేంటి? కార్ రిపేర్ అయింది. నువ్వు వెళ్లాల్సింది స్కూల్కే, ఆయన వెళ్లాల్సింది అక్కడికే. ఇద్దరూ కలిసే వెళ్ళొచ్చు కదా.